గాడిద పాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఏకంగా 100 కోట్లకు టొకారా ఇచ్చిందో సంస్థ. ఆన్లైన్లో ఒక్కో గాడిదను 1,00,000కు అమ్మేసింది. వాటిని జనం ఎగబడి కొన్నారు. లీటర్ గాడిద పాలను 1,600 రూపాయలకు కొంటామని నమ్మబలికింది. ఇలా తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు చెందిన వారికి గాడిదలను అంటగట్టింది. సీన్ కట్ చేస్తే ఆ సంస్థ గయాబైంది. ఫ్రాంచైజీ పేరుతో ఈ సంస్థ చేసిన మోసం ఏకంగా 100 కోట్లని తేలింది. తమిళనాడులోని తిరునాల్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఆన్లైన్లో ఈ వ్యవహారాన్ని ప్రమోట్ చేసింది. జిల్లా కలెక్టర్తో గాడిదల ఫామ్ ప్రారంభించారు. సోనికారెడ్డి, గిరిసుందర్, బాలాజీ శబరినాథ్ సభ్యులుగా డాంకీ ప్యాలెస్ ఏర్పాటు చేశారు. సోనికారెడ్డి అనే మహిళ యూట్యూబ్ కేంద్రంగా ఈ వ్యాపారాన్ని ప్రమోట్ చేశారు. పోషకాలు, రోగ నిరోధక శక్తి ఇచ్చే గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. డాంకీ ప్యాలెస్ ఉలగనాథన్ ఆధ్వర్యంలో నడిపించింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు వద్ద 5 లక్షలు తీసుకున్నారు. ఒక్కో పాడి గాడిదను 80,000 నుంచి 1,50,000 చొప్పున విక్రయించారు. వాటి సంరక్షణ బాధ్యతను అక్కడి రైతులకు అప్పగించారు. గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటర్ 1,600 చొప్పున సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు. 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు చెల్లించారు. ఆ తర్వాత నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. ప్రశ్నిస్తే ఖాళీ చెక్కులు ఇచ్చారు. అవి బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 400 మందికి పైగా రైతులు బాధితులయ్యారు. సుమారు 100 కోట్ల వరకు నష్టపోయారు. గాడిదల స్కామ్ వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి 100 కోట్ల పెద్ద కుంభకోణం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ చాలా పేద కుటుంబాల నుంచి, చాలా మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి సాధారణ రైతులు సార్. సో ఈ డాంకీ ప్యాలెస్ అనేటువంటిది తమిళనాడులో తిరునెల్వేలి అనేటువంటి డిస్ట్రిక్ట్ లో ముక్కడాల్ అనేటువంటి గ్రామంలో ఉంది. దీనికి ప్రొపరేటర్ యు బాబు, గిరిసుందర్ అనేటువంటి ఆయన మార్కెటింగ్, సోనికారెడ్డి అనేటువంటి అమ్మాయి తిరుపతి నుంచి వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ చూసుకుంటుంది. బాలాజీ అనేటువంటి ఆయన శివకాశి నుంచి మార్కెటింగ్ లాజిస్టిక్స్ చూసుకుంటాడు. ఆ రమేష్ కుమార్ అనేటువంటి ఆయన డాక్టర్ గుజరాత్ నుంచి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఈ అమాయకమైనటువంటి రైతులు మా అందరి దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి 2 గంటల టైంలో ఉదయం 10 గంటల ట్రైనింగ్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంటల లోపల 50,000 రూపాయలు కలెక్ట్ చేశారు సార్. ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఒక్కొక్క మనిషి దగ్గర, ఒక రైతు దగ్గర 5.5 లక్షల డిపాజిట్ వసూలు చేశారు. టోటల్ 400 మంది రైతుల దగ్గర 5.5 లక్షలు వసూలు చేశారు. 22 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు యుబాబు అనేటువంటి వ్యక్తి, ఈ 5 టీమ్ ఫ్రాంచైజీ మెంబర్స్. గోదావరి దొండపాడు రవి అని నా పేరు. మేమందరం డైలీ కలెక్ట్ అయిన మిల్క్ అతనికి వాట్సాప్ గ్రూప్లో ఎంత మిల్క్ కలెక్ట్ అయిందో పెట్టేవాళ్ళం. లీటర్కి 1,600 ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు. ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు. ఈ ప్రోడక్ట్కి ఫసాయ్ లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం, మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం, ఈ ప్రోడక్ట్ మార్కెట్ లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. మేము ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి కారణం ఎన్ఆర్సీ డైరెక్టర్స్ వచ్చారు. రమేష్ గారు కీలక పాత్ర అండి ఇందులో. ఆయన చెప్పిండే దానికే మేము నమ్మాము. అన్ని విధాల ఫ్రాంచైజీ హైజీనిక్ గా పెట్టాడండి. ఇంకొకటి ఏమంటే అండి, ఫస్ట్ డాంకీస్ కొనాలా అన్నట్టు మమ్మల్ని మోసం చేసేటట్టు ఆయన తీసుకురాలేదండి. ఇందులో ఫస్ట్ మీరే డాంకీస్ ఎక్కడన్నా తెచ్చుకోండి, పాలు మాత్రమే మాకు ఇవ్వండి అన్నట్టు తెచ్చాడండి. కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి మారుస్తూ పోయాడండి. ఫస్ట్ 3 నెలలు అందరికీ డబ్బు బాగానే ఇచ్చాడు. ఇందులో ఇప్పుడు
మేమందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందుకు రాలేకపోతున్నారండి. గాడిదల ఫామ్ అంటే సిగ్గుచేటు, అందరు నవ్వుతారు అన్నట్టు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారండి. గాడిద పాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఏకంగా 100 కోట్లకు టొకారా ఇచ్చిందో సంస్థ. ఆన్లైన్లో ఒక్కో గాడిదను 1,00,000కు అమ్మేసింది. వాటిని జనం ఎగబడి కొన్నారు. లీటర్ గాడిద పాలను 1,600 రూపాయలకు కొంటామని నమ్మబలికింది. ఇలా తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు చెందిన వారికి గాడిదలను అంటగట్టింది. సీన్ కట్ చేస్తే ఆ సంస్థ గయాబైంది. ఫ్రాంచైజీ పేరుతో ఈ సంస్థ చేసిన మోసం ఏకంగా 100 కోట్లని తేలింది.